నేనండి సినిమా ఫీల్డ్లో ట్రై చేస్తున్నానండి. గత 7 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. పిలుస్తున్నారు ఆఫీస్కి, వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ నీ తగ్గట్టు క్యారెక్టర్ లేవని పంపించేస్తున్నారు. మళ్ళీ పిలుస్తున్నారు, ఆడిషన్ దాకా వెళ్తున్నాను. బాబు ఓకే అని చెప్తున్నారు, అంతా అంటున్నారు. తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ బాబు అంతా ఓకే అయిపోయింది, ఇది మంచి క్యారెక్టర్ అది ఇది అన్నారు. తిరగా చేస్తే అక్కడ పేమెంట్ అడుగుతున్నారండి. పేమెంట్ మీకు ఇంట్రెస్ట్ అండి నటన మీద? చాలా ఇంట్రెస్ట్ అండి. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 years అలా అవుతుందండి. ఇప్పుడు వచ్చి ఏమన్నా సినిమాలు వచ్చేసారా? చిన్న చేశానండి, పెద్ద రాలేదండి. అంటే అందులో యాక్ట్ చేయించుకున్న తర్వాత రిలీజ్ కాలేదండి. అంటే కొన్ని రిలీజ్ అయ్యాయి, అందులో నేను లేనండి. ఏ ఊరు మీది? అది ఇటు పాలకొల్లు అండి. వెళ్ళిపోవచ్చు కదండి మరి ఈ ఊరు. లేదండి, అసలు వదిలే పరిస్థితి లేదండి. నేను ఎందులోనే కనపడాలి అంటే పలానా మన ఓడు సినిమాలో కనపడ్డాడు, సీరియల్లో కనపడ్డాడు అని ఉండాలి నాకు. అది కాదన్నా, ఇప్పుడు సినిమాలు 7 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో అలా చెయ్యాలి అనే ఒక దీంతో ఉన్నావు, పట్టుదలతో. కానీ వాళ్ళు పిలిచి నిన్ను ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. లేదండి, ఎప్పటికైనా డెఫినెట్ గా క్లిక్ అవుతానని చెప్పి నా ఆశ. వెళ్ళిపోవచ్చు కదా మరి. లేదండి, వదిలే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు మీరు రండి ఆడిషన్స్ కి అంటున్నారు, ఆడిషన్స్ తీసుకుంటున్నారు, సెట్ అయ్యారంటున్నారు. మరి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అసలు మిమ్మల్ని? ఎందుకో తెలియదు అండి. మరి పిలుస్తున్నారు, మరి వాళ్ళు మరి జోక్ గా తీసుకుంటున్నారో సీరియస్ గా తీసుకుంటున్నారో తెలియదు. కానీ నేను ఏంటంటే చెప్పిన ఆఫీస్కి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటానండి. ఎవరినైనా ఫ్రెండ్స్ ద్వారా గ్యాదర్ చేసుకొని పందుకుని ఆడిషన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోతా. అది ఏ టైం అయినా పర్లేదు, తిండి తిప్పలు మానుకొని వెళ్తానండి. ఇంటి ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిచిన రోజులు కూడా ఉన్నాయి ఆఫీస్కి. ఎందుకన్నా అంత పిచ్చి నీకు యాక్టింగ్ అంటే? ఇప్పుడు 7 సంవత్సరాలు తిరిగావు. 7 సంవత్సరాలు మీ పేరెంట్స్, మీ అమ్మగారు నాన్నగారు చాలా నేను డెఫినెట్ క్లిక్ అవుతాను. నాకు హోప్ ఉంది డెఫినెట్ గా. మా మమ్మీ నుంచి కూడా నాకు ఉంది సపోర్టింగ్ ఉంది. మా మమ్మీ నుంచి నాకు మమ్మీ ఏమన్నది, మమ్మీ సపోర్ట్. డాడీ అయితే ఎందుకురా మనకి అంతా మన పని మనం చూసుకుందాం రా అది ఇది అంటారు. కానీ మమ్మీ నుంచి అయితే సపోర్టింగ్ ఉంది, అది మెయిన్. ఫస్ట్ అయితే మమ్మీ కూడా అన్నది వద్దురా అది ఇది ఎందుకు అన్నది. ఏదో చిన్న క్యారెక్టర్ లో అలాగే ఎప్పుడో ఒకసారి అలాగా జస్ట్ చిన్న క్లిప్ లో కనపడి మమ్మీకి హోప్ వచ్చింది మాట, అరే నువ్వు క్లిక్ అవుతావు. మరి ఎప్పుడు అనిపించలేదా ఇవన్నీ మానేసి వెనక్కి వెళ్ళిపోవాలి, అమ్మ నాన్న మంచిగా అలాగా జరిగిన రోజులు కూడా ఉన్నాయి. వెళ్ళిపోయి ఒక 3-4 నెలల జాబ్ చేసుకొని మళ్ళీ మనసు మొత్తం దీని మీదే ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసాను మళ్ళీ. అది కాదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఆడిషన్స్ పిలుస్తున్నారు. మీ యాక్టింగ్ చూస్తున్నారా లేదంటే నార్మల్ గానే? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఏడకు బ్రో, ఎందుకు ఏడుస్తున్నావు? ఫోన్ చేసావు, రెస్పాన్స్ లేదు. సరే ఏడదు కానీ చూడండి మేడం, పర్ఫెక్ట్ చూడండి. మీకేం ఎలా కావాలంటే చూడండి మేడం. సరిపోతా మేడం, ప్లీజ్ మేడం. ఒక సైడే చూడు, రెండో సైడ్ చూడకు. ఎందుకంటే ఒక సైడ్ కనపడుతుంది నాకు, రెండో సైడ్ కనపడదు.
అన్న మీరు సరే సరే చూసారా నేను ఎంత చూసాను బాగా ఉందా? నువ్వు అందరికన్నా మంచిగా యాక్ట్ చేస్తావు. సరే 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 ఆపేసి ఇంకా కాదన్నా ఇప్పుడు ఇంత పిచ్చి కదా నీకు యాక్టింగ్. చెయ్యని నాచమేడు మొత్తం నేను చూసుకోవాలి. చెయ్యని నాచమేడు మొత్తం నేను చూసుకోవాలి. నేను మనీ అడిగారు ఎవరన్నా? అడిగారు ఉన్నారు మేడం, కొంతమంది అడిగారు కానీ నేను మనీ ఇచ్చుకోలేనన్నా. నా పరిస్థితి చాలా బాగాలేదు. కావాలంటే మీరు ఇచ్చి చూడండి, క్యారెక్టర్ ఇచ్చి చూడండి, పర్ఫార్మెన్స్ చూసుకోండి అని అంటే మీకు పర్ఫార్మెన్స్ అవసరం లేదు తమ్ముడు, మాకు డబ్బులు. ఫ్రెండే చెప్పాడు ఏమనంటే మీకు చాలా సినిమాలు అంటే పిచ్చి, అసలు ఇంటికి రమ్మంటున్నా సరే రావట్లేదు, అక్కడే ఉంటున్నాడు, ఒకసారి కలక్క అని అనేసి. సో నేను అందుకే వచ్చి మీతో మాట్లాడుతున్నాను. లేదు మేడం, ఎప్పటికైనా వస్తాను మేడం, నాకు ఎప్పటికైనా నేను ఒక లెవెల్లోకి వస్తానని చెప్పిన ఆశగా ఉంది. మీరు పొద్దున్నే రోజు ప్రతి ఆఫీస్ కి తిరుగుతారండి కదా, ఏదో ఒక యాక్టింగ్ కావాలి. తిరుగుతాను మేడం, ఏ క్యారెక్టర్ అయినా ఇచ్చినా పర్లేదు అని చెప్పి. ఇప్పుడు మీరు భోజనం ఎలా తింటారు? 7 సంవత్సరాలు మీరు ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోయింది కదా. 7 సంవత్సరాలు మీరు ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోయింది కదా. ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, ఇంటికి వెళ్ళిపోయి. లేదండి అసలు నేను ఖచ్చితంగా నేను అవ్వాలి. ఎక్కడ పడుకుంటావు నువ్వు? ఒకసారి ఇక్కడ ఉండొచ్చండి, ఒకసారి అక్కడ ఎక్కడ ఉంటాను నాకే తెలియదండి. ఒక ప్లేస్ అంటూ లేదండి నాకు. యాక్టింగ్ పిచ్చిలో ఏదో ఎవరో ఛాన్స్ ఇస్తారని చెప్పేసి ఇలాగే ఆ ఫ్యామిలీని వదులుకొని ఇక్కడ పర్రాని పాటలన్నీ పడుతున్నారప్ప. సరే సరే ఏడది కానీ నీకు మంచి అవకాశం ఏదో ఒక రోజు దేవుడు ఏదో ఒక మంచి యాక్టింగ్ ఎవరో ఒకరు ఇప్పిస్తారు, సరేనా? కానీ నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. సరే ఇంకో సరే అన్న, ఏం లేదు, అన్నం తినేసేపోండి సరేనా? అన్నం తినే మనసే తడిసేలా కురిసేనా చిరుజల్లా. చూసారు కదా, చాలా మంది హైదరాబాద్ అనగానే యాక్టింగ్ అంటే చాలా పిచ్చున్న వాళ్ళు వచ్చి ఆ ఫ్యామిలీని వదులుకొని ఎన్నో రిస్కులు చేసి అవుతే యాక్టర్ గానీ ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఏదో సాధించాలనే తపంతో వస్తారు, కానీ దానివల్ల మీరు మీ ఫ్యామిలీని కోల్పోతున్నారు, మీ జీవితాన్ని కోల్పోతున్నారు. నేను నెక్లెస్ రోడ్ లో కూర్చున్నాను, అక్క నాకు 10 రూపాయలు ఇస్తావా అడుగు. ఆయన 10 రూపాయలు అడిగే ముందు తన పని అడిగాడు. నేను ఆర్కెస్ట్రా నాది కరోనా వల్ల బంద్ అయింది అని అంటే శ్రీవల్లి సాంగ్ అయితే సూపర్ పాడాడు. అలాంటి వాళ్ళు మీరు సపోర్ట్ చెయ్యండి అన్న, ఎందుకంటే చాలా మంది యాక్టింగ్ పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు. బతికితే యాక్టింగ్ తోనే బతకాలి, సత్తే యాక్టింగ్ తోనే చావాలి అని అనుకొని ఇలా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. సో ఎవరొకరు ఈ వీడియో చూస్తే దయచేసి ఈ అన్నకి మీరు ఒక మంచి యాక్టింగ్ రోల్ ఇస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇది ప్రాంక్ వీడియో అయితే కాదు, ఎమోషనల్ వీడియో. వీళ్ళ ఫ్రెండ్ నాకు కాల్ చేసి ఆ అబ్బాయికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టము, అసలు ఇంటికి వచ్చి 7 సంవత్సరాలు అయ్యింది, ఇక్కడే ఉంటున్నాడు గణపతి కాంప్లెక్స్లో అని చెప్పేసి అంటే నేను ఇక్కడ రావడం జరిగింది. సో నువ్వు కూడా ఒకసారి ఆలోచించన్నా, ఎందుకంటే చెయ్యి యాక్టింగ్ తప్పులేదు, బట్ నీ ఫ్యామిలీ గురించి వచ్చే అవకాశం ఎలా అన్నా వస్తుంది. నువ్వు 7 సంవత్సరాలు కూడా ఎంతో నువ్వు చేయాల్సిందంతా చేసావు. సో నీ ఇష్టం ఇంకా, సరేనా?